వైసీపీ పోరాటాల ఫలితంగానే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లోని పథకాలను అమలు చేస్తుందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై కక్షపూరితమైన కేసులు పెడుతున్నారని అన్నారు. కుట్రలు చేయడం తప్పితే అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. మా పోరాటం వల్లనే ఫ్రీ బస్ అనేది కూడా అంతో ఇంతో ఇస్తున్నారు అంటే అది మా పోరాటం వల్లనే. మీరు స్వచ్ఛందంగా ఇచ్చిందే పెన్షన్లు తప్ప, మీరు మా పోరాటం వల్ల మీరు ఇచ్చినారు తప్ప వేరే ఏం లేదు. సో దాన్ని క్వశ్చన్ చేయకూడదు, ఇంకోటి చేయకూడదు. క్వశ్చన్ చేసిన వాళ్ళను దొంగ కేసులు పెట్టాలి, వాళ్ళను హింసించాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. ఈ ప్రభుత్వమే అటర్ ఫ్లాప్, సూపర్ ఫెయిల్యూర్. ఇది సూపర్ ఫెయిల్యూర్. మనం ఫస్ట్ చెప్పింది ఏంది ఎలక్షన్లలో, మనం ఇప్పుడు అమలు చేసేది ఏంటి? ఎలక్షన్లలో ఏదో గొప్పగా పెద్ద ఎత్తున 1.5 సంవత్సరం 2 ఏళ్ల ముందు నుంచి ప్రజలకు ఊదరగొట్టే కార్యక్రమం అంతా చేసినాం. అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పేసి సూపర్ సిక్సే కాదు, ఇంకా 143 హామీలు ఇవ్వడం జరిగింది. 143 హామీల కథ దేవుడు ఎరుగు. కనీసం ఈ సూపర్ 6 సూపర్ 7 అనేది తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది, మీకు మతికి చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అదిలిస్తూనే ఉంటుంది. మీ మెడలు వంచి ఇప్పించేదానికి అరాకొర అయినా ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షాలు ఉండేదే అందుకు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మిగతా అన్ని పార్టీలు మేనేజ్ చేసుకున్నావు నువ్వు. అన్ని పార్టీలు నీ డైరెక్షన్లో మాట్లాడేవాళ్ళు తప్ప వాళ్ళు సొంతంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అస్సలు లేదు. డెఫినెట్గా మా పోరాటం వల్లనే ఫ్రీ బస్